హాయ్ హలో వెల్కమ్ టు స్కై న్యూస్ తెలుగు. ఈరోజు ఒక కథ చెప్పాలి. అదేనండి విజయనగర పూసపాటి రాజు అయిన అశోక్ గజపతి రాజు గారి కథ. అనగనగా ఒక రాజు, 6 అడుగుల అందం, దానికి మించి ఆత్మవిశ్వాసం, నిండైన నిరాడంబరం కలిగిన మనసున్న మహారాజు. రాజవంశంలో పుట్టిన, రాచరికం హోదాలు ఎదురుగా ఉన్న, రాజదర్బారులో పెరిగిన జననేతగా, పేదల కష్టాలు తెలిసిన నేతగా, ఉత్తమ వ్యక్తిత్వం, ఉత్తరాంధ్రలో తిరుగులేని సంస్థానంగా విరాజిల్లిన విజయనగర సంస్థానం ముద్దుబిడ్డ, చివరగా పట్టాభిషిక్తుడైన పూసపాటి విజయరామ గజపతిరాజు అనగా పీవీజీ గారి 2వ కుమారుడు అయిన అశోక్ గజపతిరాజు గారి యొక్క కథ. రాజకీయ ధురంధరుడు, నిజాయితీకి నిలువుటద్దం, 2 తెలుగు రాష్ట్రాలలో వివాదరహితుడు, ప్రతిపక్షాలు సైతం ఇష్టపడే అజాత శత్రువు. 1951 జూన్ 26న జన్మించిన శ్రీ అశోక్ గజపతిరాజు గారు అనేక ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న తరువాత నాన్నగారి ఆశీస్సులతో ఆనాటి జనతా పార్టీలో రాజకీయ రంగ ప్రవేశం చేసి అనంతరం ఆ పార్టీ తరపున 1978లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయ పరిణామాలు 1982లో తెలుగుదేశం పార్టీలో చేరి విజయనగరం నియోజకవర్గం నుండి 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర కేబినెట్లో కీలకమైన రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. 2014 పార్లమెంటు సభ్యులుగా గెలిచి కేంద్ర మంత్రిగా తనకు అత్యంత ఇష్టమైన పౌర విమానయాన శాఖ అధిరోహించారు. ఉత్తరాంధ్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఏర్పాటుకు ఎనలేని కృషి చేసిన ఘనత శ్రీ అశోక్ గజపతిరాజు గారికే దక్కుతుంది. 2019 ఎన్నికల పరాజయంతో అశోక్ గజపతిరాజు గారు ఎంతో మానసిక ఒత్తిడిని ఎదుర్కొని నిలిచి 2024 ఎన్నికల్లో మళ్ళీ పూర్వవైంతో జిల్లాలోనూ నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించడంలో శ్రీ అశోక్ గజపతిరాజు గారి కృషి చాలా ఉంది. విజయనగరం నియోజకవర్గంలో అమ్మాయి అతిథి గజపతిరాజు అసెంబ్లీకి వెళితే 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అశోక్ గజపతిరాజు గారికి గవర్నర్ పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపించాయి. అది నేటికి కార్యరూపం దాల్చింది. ఎన్డీఏ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మిత్రపక్షానికి గవర్నర్ పదవి ఇవ్వడం చాలా గొప్ప విషయం. అయితే 2 తెలుగు రాష్ట్రాలలో అశోక్ గజపతిరాజు గారిని గోవా గవర్నర్గా నియమించడం అతని యొక్క నిజాయితీకి, నిరాడంబరతకు మెచ్చి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఇచ్చిన గౌరవం అని ఉత్తరాంధ్ర ప్రజలే కాదు యావత్ 2 తెలుగు రాష్ట్రాలు అనుకుంటున్నాయి. ఎలాంటి బాధ్యత అయినా నిజాయితీతో, క్రమశిక్షణతో నిర్వహించే శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు గోవా గవర్నర్గా తప్పకుండా గోవా రాజ్భవన్ యొక్క పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపజేస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.